హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు తను వచ్చేసి ఏం చేస్తున్నారంటే, మొన్ననే నిమ్మకాయల సంచి తీసుకొచ్చినాం అనమాట అమ్మడానికి. అప్పుడు ఎండాకాలం అప్పుడు కూడా అమ్మినాము, మధ్యలో గ్యాప్ ఇచ్చినాం అనమాట. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చినాము, ఒక 2 days అవుతుంది తీసుకొచ్చి. సెకండ్ డేకే ఇగో ఇలా మొత్తం ఖరాబ్ వెళ్ళింది. అప్పుడు ఎండాకాలం తెచ్చినప్పుడు ఇంత ఘోరంగా ఎప్పుడు తెచ్చుకోలేదు. చాలా లాస్ జరిగింది ఇందులో. ఎక్కడో ఒక దగ్గర ఒక 10 కాయలు మంచిగా వెళ్ళినాయంటే ఒక 15 కాయల దాకా ఖరాబే వెళ్ళినాయి అనమాట. మొత్తం లాస్ ఈ సంచి బ్యాగ్లో మాత్రము. ఎండాకాలం అమ్మినాము, మళ్ళీ గ్యాప్ ఇచ్చినాము, అంటే సేల్ అవుతుందో కాదో అన్నట్టు గ్యాప్ ఇచ్చినాము. ఈ వర్షాకాలంలో ఎవరు తీసుకుంటారులే అని. కానీ ఒక్కొక్క ఐటమ్స్ పెంచుకుంటూ పోదాము అని చెప్పి తీసుకురావడం జరిగింది. చూస్తేనేమో సెకండ్ డేకి ఇలా అయిపోయినాయి. అందుకని ఏం చేస్తున్నారంటే అలా వాటర్లో వేసి క్లాత్ తీసుకొని తుడిచి మరీ ఇట్లా ఆరేస్తున్నాము. లేదంటే మొత్తం పౌడర్ ఇలా సున్నం లాగా కనిపిస్తుంది, నీట్గా కనిపించట్లేదు. అందుకని అలా చేస్తున్నాడు అనమాట. ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొచ్చినాము, అది నెక్స్ట్ వీడియోలో అన్బాక్సింగ్ వీడియో చేస్తాము. అన్బాక్సింగ్ అనకూడదు కానీ మేమేం తెచ్చుకున్నాము అనేది వీడియో బ్లాగ్ లాగా చేసి ఇంకో వీడియో పోస్ట్ చేస్తాము. వీడియోస్ అయితే చాలా వరకు పెట్టట్లేదు, టైం కుదరట్లేదు, చేయడం అవ్వట్లేదు. అక్కడ మార్కెట్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ ఇంత చేసుకొని తిని మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మళ్ళీ పెద్ద మార్కెట్ నుంచి తెచ్చుకొని మళ్ళీ చిన్న మార్కెట్లో పోయి అమ్ముకోవాలి కాబట్టి అస్సలు అవ్వట్లేదు అనమాట వీడియోస్ చేయడము. అందుకే చాలా గ్యాప్ వస్తుంది. కానీ చెయ్యాలి అని అనుకుంటున్నా, ఎంతవరకు చేస్తానో తెలియదు. వీడియో ఎలా ఉన్నా సరే పోస్ట్ చేయాలనుకుంటున్నా. కొంచెం లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. షేర్లు చేయకపోయినా సరేలే కానీ ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలు, 2 నిమిషాలు అయిపోయింది, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏదో మా లాభ నష్టాలలో ఇదొక నిమ్మకాయలు బ్యాగు కొంచెం ఇదైపోయింది. ఇక్కడ ఇంకా ఉన్నాయి, ఈ కవర్లో కొన్ని ఇంకా చేసేస్తే అయిపోతుంది అనమాట. ఇవన్నీ పాడైపోయినవి, అవి ఇంకా పాడైపోయినాయి. ఇవి ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు ఇలాంటివి, కానీ కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది మామూలు ఫ్రెష్గా తీసుకెళ్తున్నారు. అలా అడిగిన వాళ్ళకి మాత్రం ఇచ్చేస్తున్నాం అనమాట. కొంతమంది ఫ్రీగానే ఇచ్చేస్తున్నాము. ఏం చేస్తాము ఇంకా, అంటే మొత్తం పాడైపోయితే ఏం లేవు, సగం కట్ చేసి వాడుకోవచ్చు. కాబట్టి ఇక ఫాస్ట్ ఫుడ్ వాళ్ళకైతే సెట్ అవుతాయి ఇవి, కాబట్టి వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళ కోసం అనేది సపరేట్ పెట్టినాము. ఈవినింగ్ మార్కెట్లో ఇచ్చేస్తాము. ఈ వీడియో తీసేసి ఇది ఎప్పుడు తీస్తున్నా అంటే ఈవినింగ్, అంటే ఇది మధ్యాహ్నం తీస్తున్నా కాబట్టి ఈవినింగ్ అని చెప్పాను. ఇది మీరు ఎప్పుడు చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. ఈ బిజినెస్ ఏంటో ఒక్కొక్కటి చేస్తుండగా తెలుస్తుంది లాభ నష్టాలు. ఈ బ్యాగ్ అయితే చాలా నష్టం అయిపోయింది. పెట్టిన అమౌంట్ అన్న వస్తుందో లేదో అని చెప్పి డౌట్ కూడా ఉంది. ఇంకా అంతేనా? ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ ఏముంది, మొత్తం ఆల్మోస్ట్ సగం ఖరాబ్ అయిపోయినాయి. నిన్న కొన్ని పడేసినాం, ఇవాళ కొన్ని పడేస్తున్నాం. సిమెంట్ సంచి అంతా తీసుకొస్తే సగం సంచి ఉంది. సేల్ అయిందా అంటే అట్లా కూడా లేదు. 2 days నుంచి చేస్తున్న సేల్ కూడా 200 కూడా రాలేదు. మనమేమో డబ్బులు ఎక్కువ పెట్టి ఇచ్చినాం సంచి. సమ్మర్లో వచ్చినట్టు వచ్చింది రేటు. ఇంకా ప్రోని ఇక అన్ని గ్రీన్ ఉంటేనేమో మనకి లాస్ ఎక్కువ ఉండదు. కానీ అలా గ్రీన్ ఉంటే కొంచెం ఒక 4 days కానీ 5 days వరకు కూడా ఉంటుండే. కానీ మనకు పైన మనకు అలా అనిపించినాయి, తీసేసుకున్నాం అనమాట బ్యాగు. ఇంకోసారి అలా తీసుకోవద్దు అనిపించింది. ఇది ఒక యాలంపాట లాగా వాడతారు, అక్కడ తీసుకోవాల్సింది మేము. అక్కడ కొంచెం యాలంపాట వాడటం వాళ్ళు ఎక్కువ వాడేసారు కాబట్టి పక్కన సపరేట్గా అమ్ముతున్నారు, వాళ్ళ దగ్గర తీసుకున్నాం. వాళ్ళ దగ్గర మాకేందంటే ఈ పైన మంచిగా పచ్చివి పెట్టినవి ఉన్నాయి. సరే ఉంటాయి కదా మన దగ్గర, తీసుకోవాల్సింది అయితే మనం ఇలాంటివి తీసుకోవాలి. ఇలా దూరగా ఉన్నది. మరీ పండిపోయిన తీసుకుంటే మాత్రం మనకు ఒక 2 రోజుల కంటే ఎక్కువ రోజులు పనికిరావు అనమాట. అంటే పండిపోయి ఖరాబ్ అయితే, ఒకవేళ మంచిగా కస్టమర్స్ ఉన్నారు, బాగా పోతున్నాయి అని అంటే తీసుకోవచ్చు. కానీ మనకి అంతంత మటుకే కస్టమర్స్ కాబట్టి ఈ 2 రోజులు అసలు వెళ్ళిపోవాల్సింది. కస్టమర్స్ చాలా తక్కువ కాబట్టి, సేల్ తక్కువ కాబట్టి అది అలా మిగిలిపోయినాయి. చూసి తీసుకోవాలి.
ఆ ఏలం పాటలో మనం పాడలేక రేట్లు ఎక్కువ చెప్పడంతో మేము పక్కన వేరే అతని దగ్గర కొన్నామన్నమాట. ఈసారి ఇలా జరిగిపోయింది. ఇంకోసారి వాళ్ళ దగ్గర తీసుకోకుండా జాగ్రత్త పడాలి అనుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తుంటా, ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.